దాదాపు 30-40 ఏళ్ల నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల. గత ప్రభుత్వం అయితే వాళ్ళకి ఒక కాగితం ఇచ్చింది, మీరు ఇక్కడ ఉంటున్నారని. దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులకు తీసుకుపోతే బ్యాంకులో ఇది పట్టా కాదమ్మని రిజెక్ట్ చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళ నా దగ్గరికి ఆ కాగితాలు తీసుకొని వచ్చారు. సార్ ఇది పట్టా అని ఇచ్చారు, కానీ ఇది పట్టా కాదంట, మేము బ్యాంకులో పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది. అప్పుడే నేను చెప్పాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను, మీ దగ్గరే డిస్కస్ చేస్తా, దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని. అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి 1వ తేదీ తీసుకొచ్చాను. ఇక్కడికి పెన్షన్స్ ఇచ్చే రోజు తీసుకొచ్చాను, వారితో డిస్కస్ చేశారు. వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు. చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు. ప్రభుత్వం కంప్లీట్ చేసింది, క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం. కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు. ఒక 650 వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో. అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి, రెడీ చేయాలి. లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 650 ఇచ్చేస్తాం, తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను. రేపు ఫస్ట్ 1400లో మొత్తం 1400, వాటిలో ఫేజ్ 1 వచ్చి 650 రేపు ఇస్తున్నాము. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రజలకి చెప్పినట్టు చేయాలి. అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. పెన్షన్స్ 3000 నుంచి 4000 చేయటం, వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి 6000 చేయటం, బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సింటే 15,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన, ప్రజలకు మాట ఇచ్చాను తప్పకూడదని చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకులో వేశారు. డబ్బులుండి కాదు, మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు 15వ తేదీ నుంచి, ఆగస్టు 15 నుంచి మహిళలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం. అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్గా, దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తారు. ఇట్లా ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల అప్పున్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా, సంక్షేమాన్ని ఒక పక్క, డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటిని 2 కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలో గతంలో టిట్కో హౌసెస్ 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని. దాని ప్రకారం టిట్కో హౌస్ డిసైడ్ చేసి 7 లక్షలు శాంక్షన్ చేసాం. దాదాపు 5 లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం 2,61,000 కుదిర్చి అవి కూడా పూర్తి చేయాల, అవి కూడా అసంపూర్ణంగా. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, సార్ నేను ₹1,00,000 కట్టాను, నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేశారు, ఇల్లు కట్టకుండా నా మీద లోన్ చేసి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి. మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరి మీద అయితే యాక్చువల్ లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ప్రభుత్వం 140 కోట్లు కట్టింది బ్యాంకులకి. 140 కోట్లు. గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంక్ లోన్ రైజ్ కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే 140 కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి, పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదని. ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో, ప్రజల అవసరాలు, ప్రజలు ఇబ్బంది చేయటం. టిట్కో హౌసెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి, వాటిని కూడా యాక్చువల్గా 430, 365 ఈ 2 కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసేట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం. తర్వాత 300 కూడా కంప్లీట్, అవి కూడా జరుగుతున్నాయి, అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన నెల్లూరు నగరంలో ఒక భాగమైనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఒక 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం, అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉండింది.
ఇటీవల మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అక్కడ పెన్షన్ల పంపిణీకి వచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి 1400 మంది గడప ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పించేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి ఈరోజు రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు. మన భగత్ సింగ్ కాలనీ టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఆ వేదికను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వర్చువల్గా జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు పరిశీలించడానికి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఇక్కడికి విచ్చేశారు. ఆయనకి ఈ భగత్ సింగ్ కాలనీ ప్రజల తరపున వాళ్ళకి మంత్రి గారికి రుణపడి ఉంటారు. అక్కడ ప్రాంత వాసులందరూ కూడా అది అసాధ్యం, అసలు అది జరగదు అన్న పనిని నారాయణ సారు చేసి చూపించారు. ఆయనకి మా డివిజన్ ప్రజల తరపున భగత్ సింగ్ కాలనీ వాసుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నెలలో మళ్ళీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు రేపు ఇవ్వడానికి పట్టాలు ఈరోజు సన్నాహం చూసేదానికి సంసిద్ధంగా ఈరోజు మంత్రివర్యులు స్వయంగా వచ్చి ఎక్కడ పెట్టాలి ప్రోగ్రాం కార్యక్రమం చూసుకొని రేపు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చూస్తూ ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా 53-52 ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ ప్రజలందరూ కూడా నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు.